ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అర్జునుడు ఎవరెవరిని ఏ రకంగా వధించాడు ఏంటి చెప్తున్నాడు కదా. నివాత కవచలు అయిపోయినారు. ఇంక మరలా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక పౌలోమ కాలకేయులను సంహరించుట అర్జునుడు ధర్మరాజు చెప్తున్నాడు. ఆ తర్వాత నేను తిరిగి వస్తున్నప్పుడు అగ్ని సూర్యుల కాంతితో దివ్యమైన ఒక పెద్ద పట్టణాన్ని చూశాను. అది కామగమనం కలది. తీయగా కూస్తున్న పక్షులతో అనేక విధాలైన రత్నమయమైన చెట్లున్నాయి. అక్కడ ఎప్పుడూ సంతోషం విడిని పౌలోమ కాలకంజులనే రాక్షసులు నివసిస్తున్నారు. ఆ నగరం గోపురాలతో ఎత్తైన భవనాలతో 4 ప్రక్కల ద్వారాలుండి శత్రులు ప్రవేశించలేనిది రత్నాలమయము దివ్యమైనటువంటి ఆ నగరం చూడటానికి అద్భుతంలా ఉంది. అన్ని రత్నాలతో నిండిన పూలు పండ్లతో కూడిన చెట్లతో నిండి ఉంది. మనోహరమైన పక్షులతో కూడి ఉంది. పూలదండలు దాల్చిన వారితో నిండి ఆ నగరం సదా సంతోషంగా ఉంటుంది. సోలాలు, రుష్టులు, రోకళ్ళు, ధనస్సులు, ఈటలు ధరించిన వారితో నిండి ఉంది. రాజా, అద్భుతంగా కనపడే ఆ రాక్షసుల పట్టణాన్ని చూసి నేను ఆ అద్భుతం ఏమిటని మాతలని అడిగాను. అప్పుడు మాతలు చెబుతున్నాడు, దైత్య వంశానికి చెందిన పులోమ, కాలక ఇద్దరు 1000 దివ్య సంవత్సరాలు గొప్ప తపస్సు చేశారు. తపస్సు ముగిసినప్పుడు వారిద్దరికి బ్రహ్మ వరం ఇచ్చాడు. వారిద్దరూ తమ కుమారులకు దుఃఖం కలగకూడదని వరం పొందారు. రాజేంద్ర, దేవతలు రాక్షసులు పాములచే చావు లేకుండాను కాంతితో ఆకాశంలో తిరిగే చాలా అందమైన పట్టణాన్ని కోరారు. వారు కోరుకున్న ఆ విమాన నగరం అన్ని రత్నాలు కలది. దేవతలు, మహర్షులు, యక్షులు, గంధర్వులు, పన్నగులు, అసురులు ధ్వంసం చేయలేరు. బ్రహ్మ కాలకేలి కోసం నిర్మించిన ఆ నగరం అన్ని కోరికలను తీర్చే గుణాలు కలది. శోకము, రోగము అక్కడ ఉండవు. దేవతలు లేని ఆ దివ్యమైనటువంటి ఆకాశ నగరంలో పౌలోములు, దానవులైన కాలకంజులు నివసిస్తున్నారు. ఈ నగరం హిరణ్యపురంగా పిలువబడుతుంది. దీని మహాసురులైన కాలకేయులు పౌలోములు రక్షిస్తూ ఉంటారు. వారందరూ దేవతల చేత చంపబడరు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. వారు దుఃఖము, ఆసక్తి లేకుండా ఉంటారు. బ్రహ్మ వీరికి మనుషుడి వల్ల మాత్రమే చావును నిశ్చయించాడు. బలవంతులై ఎదిరింపలేని ఈ కాలకంజులను కూడా యుద్ధంలో వజ్రాస్త్రంతో వెంటనే నాశనం చేయి అని ఈ ఎవరైనా మాతలు చెప్పినట్టున్నాడు. ఇక అప్పుడు అర్జునుడు అంటున్నాడు కదా, రాజా, దేవాసురులు జయించలేని ఆ హిరణ్యపురం గురించి తెలుసుకుని సంతోషించాను. త్వరగా ఈ పట్టణానికి తీసుకెళ్ళమని మాతలతో అన్నాను. నేను ఇంద్ర శత్రువులని అస్త్రాలతో క్షీణింప చేయవద్దా? దేవతలను ద్వేషించే పాపులు నాకు ఎలాగైనా సరే చంపదగిన వారే కదా. అప్పుడు మాతలు గుర్రాలు పుంచిన ఆ దివ్య రథం మీద నన్ను వెంటనే హిరణ్యపురం తీసుకెళ్లాడు. విచిత్రమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించిన ఆ దైత్యులు నన్ను గమనించి కవచలు తొడుక్కొని రథాల మీద చాలా వేగంగా వచ్చి నా మీద విరుచుకుపడ్డారు. కోపంతో ప్రచండమైనటువంటి పరాక్రమం గల దానవరాజులు నన్ను నాలీకములు, బాణములు, బల్లెములు, శక్తులు, కర్రలు, తోమరములతో కొట్టసాగారు. నేను విద్యాబలంతో ఆ బాణవర్షాన్ని పెద్ద బాణవర్షంతో తిప్పికొట్టాను. యుద్ధ భూమిలో విభిన్న రథమార్గాలలో తిరుగుతూ వారందరినీ మోహపెట్టాను. వారంతా దిక్కుతోచక ఒకరినొకరు దానవులని నేల కూలుస్తున్నారు. ఇలా దిక్కుతోచక ఒకరినొకరు ఢీకొంటున్న వారి 100 తలలను మంటలు కక్కుతున్న బాణలతో తుంచేశాను. చంపబడుతున్న ఆ దైత్యులు మళ్ళీ ఆ నగరాన్ని చేరుకుని రాక్షస మాయను ప్రయోగించి నగరంతో సహా ఆకాశంలోకి ఎగిరారు. అప్పుడు నేను బాణాల వాన కురిపించి దైత్యుల మార్గాన్ని కప్పేసి వారి కదలికలను కట్టడి చేశాను. సూర్యకాంతి గల దివ్యమైన ఆ పట్టణం కోరిన చోటుకు ఆకాశంలో వెళ్తుంది. దానిని వరంగా పొందడం చేత దైత్యులు సుఖంగా ఆకాశంలో దాన్ని అంటిపెట్టుకోగలిగారు. ఆ పట్టణం భూమి లోపలికి చొచ్చుకుని పోతుంది. మళ్ళీ పైకి ఎగురుతుంది, అడ్డంగా వెళ్తుంది, వేగంగా నీళ్ళల్లో మునుగుతుంది. అమరావతి వల్ల గొప్పదైన ఆ పట్టణం స్వేచ్ఛగా వెళ్తుంది. అనేక విధాలైన అస్త్రాలతో నేను దాన్ని అడ్డుకున్నాను. దివ్యమైన అస్త్రాలతో అభిమంత్రించి వదిలిన బాణ సమూహంతో రాక్షసుల్ని ఆ పట్టణాన్ని ముక్కలు చేయసాగాను. నేను వదిలిన సూటి ఇనుప బాణాల చేత బాగా దెబ్బతిన్న ఆ అసురుల నగరం చిన్న భిన్నమై నేల కొరిగింది. పిడుగుపాడుతో సమానమైన వేగం గల నా ఇనుప బాణాల చేత వారు చంపబడుతూ ఉన్నారు. మృత్యువు తరుముతూ ఉంటే అన్ని ప్రక్కలకు పరుగు తీస్తున్నారు. వెంటనే మాతలి ఆకాశంలో పైకి లేచి సూర్యకాంతిని పోలిన రథాన్ని వారి ఎదుట ఒక్క ఉదుటిని నిలపబోతున్నట్లుగా నేలపై దింపాడు. యుద్ధం చేయాలని రగులుతున్న వారు 60,000 రథాలతో నన్ను చుట్టుముట్టారు. గద్ద ముక్కుల అమరికల చేత పదునైన బాణాలతో వారిని నేను గాయపరచసాగాను. కానీ వాళ్ళు సముద్రపు కెరటాల్లాగా యుద్ధం చేయటానికి నా వైపు వస్తున్నారు. దానిని బట్టి మానవ పద్ధతుల్లో వీరిని జయించడం కుదరదనుకొని నేను వరుసగా దివ్యాస్త్రాలను ప్రయోగించాను. సో ఏ దివ్యాస్త్రాలు ప్రయోగించాడు, చివరికి వారిని ఎలా చంపాడేంటి రేపు డిస్కస్ చేద్దాం.